శ్రీ యువసేన సంస్థ ద్వారా సమాజానికి అందిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, కూడా మాజీ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తిలు పేర్కొన్నారు. కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళా మందిరంలో శ్రీ యువసేన 11వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి శ్రీ యువసేన అధ్యక్షులు బొల్లం సతీష్ కుమార్ అధ్యక్షత వహించగా, రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, టీడీపీ కాకినాడ పార్లమెంట్ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్, కౌడా మాజీ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తనయుడు పంతం సందీప్, జిల్లా జనసేన అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు, వైసీపీ నాయకులు ద్వారంపూడి వీరభద్రారెడ్డి, టీడీపీ నాయకులు తుమ్మలపల్లి చందు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గీసాల శ్రీను అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో 300 మంది యువత పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అదేవిధంగా మహేంద్ర మిఠాయివాలా అధినేత హేమంత్ మిత్ర బృందం శ్రీ యువసేన దత్తత తీసుకున్న చిన్నారుల చదువుల ఫీజుల నిమిత్తం సుమారు 8 లక్షల రూపాయల చెక్కును అతిథుల చేతుల మీదుగా అందజేశారు. అదేవిధంగా మంత్రి సుభాష్ చేతుల మీదుగా మహిళలకు శ్రీ యువసేన 20,000 అందించగా, దానికి మరో 10,000 మంత్రి సుభాష్ కలిపి 30,000 రూపాయలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అతిథులు మాట్లాడుతూ శ్రీ యువసేన సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్ పద్మ తులసి, లయన్స్ క్లబ్ సభ్యురాలు గంగా భవానీ, శ్రీ యువసేన సభ్యులు రాజ్ కుమార్, పలువురు నగర ప్రముఖులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈరోజు యువసేన 11వ వార్షికోత్సవ సందర్భంగా అందులో సభ్యులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. ఎందుకంటే ఆ ట్యాగ్ లైన్ ఫ్రెండ్షిప్ డే రోజున చేసే ఈ రక్తదానం మన నుంచి దూరమైన స్నేహితులకి అంకితం అనేది ఈ ట్యాగ్ లైన్ అసలు ఊహలకు అందరి విధంగా ఉంది. అదేవిధంగా శ్రీ యువసేన అనేది ఏంటని నాకు తెలియదు. ఫస్ట్ టైము సతీష్ గారు వచ్చి మన సతీష్ని పరిచయం చేసినప్పుడు అసలు ఇది సాధ్యం అవుతుందా అని ఆలోచించాను. వీళ్ళు వెళ్ళి మాట్లాడి బయటికి వెళ్ళిన తర్వాత ఇది సాధ్యం అవుతుందా, ఇది నిజమా అనిపించింది. ఎందుకంటే అతి చిన్న వయసులో తన స్నేహితుడిని చనిపోతే, ఆ స్నేహితుడు చనిపోయిన తర్వాత ఏదో చేయాలన్న ఆలోచన రావటం ఆ ఏజ్లో గొప్పతనం అయితే, దాన్ని ఒక సేయింగ్ ఉంది, డేర్ టు డ్రీమ్, కేర్ టు అచీవ్ అని. మరి ఎలాగా ఆయన కలగన్నాడో తెలియదు కానీ దీన్ని సాధించాడు. మొత్తం చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఈ స్ఫూర్తితో మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాదు, రాష్ట్రం అంతా కూడా మరి చేయడం వల్ల ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కొన్ని గ్రూప్స్ దొరకవు, అన్ని గ్రూప్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది. దానివల్ల ప్రాణాలు కాపాడే అవకాశం మరి యువసేన రక్తదాన శిబిరానికి వస్తుంది. అది చాలా పుణ్యం. మరి ఈ విధంగా అదేవిధంగా కొంతమంది అనాథ పిల్లలను కూడా అడాప్ట్ చేసుకుని మరి చదివించడం కూడా జరుగుతుంది. దీనికి మా పవన్ కళ్యాణ్ గారి తరఫున, చంద్రబాబు నాయుడు గారి తరఫున, నా తరఫున ఎల్లప్పుడూ మరి సతీష్ యువసేనకి అండగా ఉంటామని, అదేవిధంగా సతీష్ యువసేనలో ఉన్న టీం సభ్యులందరికీ కూడా పేరు పేరున అభినందిస్తూ, మరి రక్తదానం ఇచ్చే వాళ్ళు 10 సార్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 15 సార్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇంకా ఎక్కువ నెంబరింగ్ ఉండి ఉండొచ్చు. ఇంత భారీ ఎత్తున ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఇప్పుడు ఒక బ్రాండ్ తయారు చేశారు సతీష్. యువసేన అనేది సేవా కార్యక్రమం చేయాలనేది ఒక బ్రాండ్ కింద తయారు చేశారు. ఎంతో మంది నాకు తెలిసిన వాళ్ళు ఆ తర్వాత రకరకాల బ్లడ్ బ్యాంకులు పెట్టడం కానీ, యువసేన ఇలాంటి ఫౌండేషన్లు పెట్టడం కానీ చేయడం జరిగింది. సో దీనికి సతీష్కి అయితే ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాను. ఎలాగైతే గత కొన్ని సంవత్సరాలుగా అందరూ సపోర్ట్ చేశారో అలాగే కూడా సతీష్ కానీ, యువసేన కానీ, ఈ బ్లడ్ బ్యాంకు కానీ అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ